హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్నామండి. చూస్తున్నారు కదా వెనక ఈ కొండవీటి వాగు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. చాలా భారీ జేసీబీలు అలాగే పెద్ద పెద్ద టిప్పర్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియో అయితే చూసేద్దాం. ఇదిగోండి, ఇవి అన్నీ అయితే మనకి 450 ఎకరాల రిజర్వాయర్ ఉంది కదండి పక్కమ్మట. అవి పనులు కూడా అయితే మనకి జరుగుతున్నాయండి. చూడొచ్చు మీరు ఎన్ని టిప్పర్లు ఎలా తిరుగుతున్నాయో సందడి సందడిగా. అలాగే ఇటువైపు వచ్చేసి చూడొచ్చండి ఈ కెనాలు ఎలా తవ్వుతున్నారు ఏంటి అనేది. అలాగే చాలా లోతుగా అయితే తవ్వారండి. అక్కడ చూడొచ్చు మీరు ఆ చివరి దాకా. ఇది వచ్చేసి కెనాల్ అండి. ఈ కెనాలు పనులు వచ్చేసి మనకి ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది కదండి, దాని పక్కన అయితే జరుగుతున్నాయి అన్నమాట. అలాగే మనకి ఈ కెనాల్ ఏంటంటే, ఈ కెనాల్ మనకి వచ్చేసి ముందు వైపు N11 E9 రోడ్డు కనెక్ట్ చేసుకుంటా పక్కమ్మటగా అయితే వెళ్ళిద్దండి. ఒకసారి మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ముందు వైపు. ఇదిగోండి, మనమైతే ఇప్పుడే అటువైపు నుంచి చూసామండి. చూస్తున్నారు కదా. అలాగే మనం ఈ ముందు వైపు వెళ్ళి చూద్దాం ఇక్కడ నుంచి. ఇదిగోండి, మనం చూస్తున్నారు కదండి ఎంత లోతుగా తవ్వుతున్నారో. మొత్తం చూడండి ఒకసారి. ఇదిగోండి, చూశారు కదండి ఎంత లోతుంది ఏంటి అనేది. ఇదిగోండి ఎంత లోతుందో చూడండి ఒకసారి. ఇంకా లోతుగా తవ్వుతున్నారండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఈ వీడియో అనేది. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు పార్కుకి దగ్గర దాకా వచ్చామండి. చూడొచ్చు చివరి దాకా పనులు అనేవి జరుగుతున్నాయి. అలాగే ఇంకా లోతుగా చేస్తున్నారు. చూసారు కదండి ఎంత లోతుందో. మనం ఇక్కడ నుంచిన చోటు నుంచే చాలా కిందకైతే ఉందండి అది. అలాగే మనం ఇటువైపు కూడా ఇటే అండి సెంట్రల్ పార్క్ వచ్చేసి చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకున్నారు కదండి నీళ్లు అయితే ఉన్నాయి కదా. ఇదైతే మనకి గతంలోనే తవ్వారండి ఇంత వెడల్పుగా అనేది. ఆల్రెడీ గతంలో ఒక వారం 20 రోజుల కిందట మనకి ముందు వైపు పనులు జరగడం అయితే చూసాం మనం. అలాగే మనకి 50 ఎకరాల్లో ఒక రిజర్వాయర్ అయితే కడుతున్నారని చెప్పా కదండి. దానికి అయితే చుట్టూరు సిమెంట్రీ కూడా చేస్తున్నారండి. అది కూడా మనం వెళ్ళి చూద్దాం.
ఒకసారి ఎంతవరకు జరిగింది ఏంటి అనేది చాలా వేగంగా అయితే చేస్తున్నారండి పనులు. మీరే చూడొచ్చు ఆ టిప్పర్లో హంగామా మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. పదండి వెళ్ళి అయితే ఒకసారి అక్కడ కూడా చూద్దాం, ఆ సెంట్రల్ పార్క్ దగ్గర. ఇదిగోండి మీరు చూసుకుంటే మనమైతే ఈ రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు కదండి, ఇంతకుముందు మనం ఇదంతా నీళ్ళతో అయితే మునిగిపోయి ఉండేది. మనకి చాలా త్వరగా అయితే డీవాటరింగ్ అనేది పూర్తి చేస్తారండి. అలాగే మనకి రిజర్వాయర్ పక్కలెమ్మట అలాగా స్లోప్ లాగా అయితే చేస్తున్నారండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా సిమెంటరీ లాగా అయితే పెడతారన్నమాట ఆ రిజర్వాయర్కి చుట్టూరు. చూస్తున్నారు కదండి, అటువైపు అయితే దాదాపు మనకి సగం పైన అయితే చేస్తారండి సిమెంటరీ అనేది. చూడొచ్చు మీరు. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. వెనకమాల చూస్తున్నారు కదండి, విట్ యూనివర్సిటీ అన్నమాట. అలాగే చూడొచ్చండి, మనమైతే ఇంతకుముందు ఇంత లోపల దాకా కూడా వచ్చేవాళ్ళం కాదు రిజర్వాయర్లోకి. మొత్తం ముళ్ళ కంపలతో నిండిపోయి ఉండేది. ఇప్పుడైతే మనకి ఇలాగా చదును అనేది చేశారండి పక్కలెమ్మట ఈ లేక్కి చుట్టూరు. చూడొచ్చు మీరు ఎలాగైతే అందంగా పెడుతున్నారో. ఇది మొత్తం మనకి 50 ఎకరాలదండి. దీని మీద మన ఛానల్ అయితే చాలా వీడియోలు చేసామన్నమాట. ఎవరన్నా చూడకపోతే మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇదేనమాట మన కొండవీటి వాగు, అలాగే మన ఈ సెంట్రల్ పార్క్లో రిజర్వాయర్ యొక్క వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా.